అమరావతి రైతు రామారావు మృతి చెంది 17 రోజులు గడిచిన ప్రభుత్వంలో చలనం లేదు, స్పందన లేదు. మనోవేదనతో గ్రామ సభలో మంత్రి సమక్షంలోనే కుప్పకూలిపోయాడు. ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి ఆ కుటుంబ సభ్యులకి అన్ని విధాలు ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కనీసం ఈ 17 రోజుల్లో చర్చించింది లేదు, మాట్లాడిన వాడు కూడా లేరు. ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వం! రైతులని రోజు పొగిడేటువంటి ప్రభుత్వం 34,000 ఎకరాల భూములు లాక్కుని ఇళ్లు కూడా తీసుకుంటా ఉంటే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తే సానుభూతి వ్యక్తం చేసి న్యాయం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికీ పట్టించుకోకపోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. వారి భూములు పోయినాయి, సరైన ప్లాట్లు ఇవ్వలేదు, రోడ్ల విస్తరణకి ఇళ్లు తీసుకుంటా ఉంటున్నారు. కనీసం ఇళ్ల ప్లాట్లు అయినా సక్రమంగా ఇవ్వండి అని కోరితే దాని మీద ఇంతవరకు ఏ రకమైనటువంటి స్పందన లేదు. మరి ముఖ్యమంత్రి గారు 2వ దశ ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వం అడ్డగోలుగా భూములు ఇంకొక 20,000 ఎకరాలు 2వ దశే కాదు 3, 4 దశల్లో కూడా ఉంటాయంటున్నారు. భూములు లాక్కోవటం మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతులు పేదల యొక్క సమస్యల మీద మాత్రం లేదు. అంటే రైతు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వానికి మానవత్వం కూడా కనపట్టలేదు. ఇది ప్రభుత్వ వైఖరి ఇలా కనపడతా ఉంది. ఇంకోవైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసలు రాజధానే అవసరం లేదు, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని ఆయన ప్రకటనలు చేస్తున్నారు. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు చట్టబద్ధత గురించి మాట్లాడదు, చట్టం చేయదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రతిపక్ష నేత వ్యాఖ్యలతో అమరావతిలో ఉన్నటువంటి రైతులు తీవ్రమైనటువంటి మనోవేదన చెందుతూ ఉన్నారు. తమ భవిష్యత్తు ఏమిటని ఆందోళన చెందుతూ ఉన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఈరోజు 17వ రోజు ఆయన సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఇప్పటికీ అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పటికైనా స్పందించి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి. రైతులు కోరిన ప్లాట్లు సరైన విధంగా సమస్యలు తీర్చాలి. దీని మీద సిపిఎం ఇప్పటికే ఆందోళన చేపట్టాం. అలాగే రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.